నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. వరుసనే వార్తల్లోకి వెళదాం. తెలంగాణ చూస్తే అనర్హత డిస్మిస్, స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన నిర్ణయం, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 ఎమ్మెల్యేలపై వేటుకు నిరాకరణ, హస్తం హ్యాట్రిక్, పల్లెపూరులో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న అధికార పార్టీ 3 విడతల్లో గెలిచి 7,135 సర్పంచ్ స్థానాల్లో విజయం, 3,500 స్థానాలతో బీఆర్ఎస్ రెండో ప్లేస్లో నిలిచింది. ఆ తర్వాత బీజేపీ పెరిగింది, బీజేపీ 3వ స్థానంలో ఉంది. అలాగే ఈ టీచర్లకి టెట్ పరీక్షలు వచ్చేసరికి వాళ్ళందరూ సెలవులు పెడతా ఉంటున్నారంట. సో ముందుగా ఈ అంతా భ్రాంతియే అనుకోవాలా? ఈ ఫిరాయింపు అందరికీ తెలిసిన వాస్తవం, న్యాయ వ్యవస్థకు తెలుసు, శాసన వ్యవస్థకు తెలుసు, అధికార వ్యవస్థకు తెలుసు, ప్రజలందరికీ తెలిసినటువంటి ఫిరాయింపు పర్వంలో స్పీకర్ గారికి మాత్రం ఎందుకు కనపడలేదు పురుషోత్తం రెడ్డి గారు? కొమ్మినేని గారు, అందరికీ నమస్కారం. నమస్కారం. మీకు గుర్తుంటే 23 మంది ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిమాండ్ చేశారు. ఎవరైతే ఎన్నికలు నిర్వహిస్తారో వారే అనర్హత పిటిషన్ వేసి అప్పగిస్తే బాగుంటుంది. స్పీకర్ స్థానం అనేది క్రమేణా పార్టీల అజమాయిషీలోకి వెళ్ళిపోయి అధికారంలో ఎవరుంటే లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి అనుకూలంగా ఫిరాయింపులు, రాజీనామాలు నిరాకరించడం జరిగిపోతా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు రోజు చేసిన డిమాండ్ చివరికి అది మంచిది అవుతుందేమో. ఏదైతే ఎలక్షన్ కమిషన్ కి అప్పగిచ్చేస్తే వాళ్ళే అనర్హత పిటిషన్ చేస్తే బాగుంటుందనే నిర్ధారణకు ఆ రోజు చేశారు. ఎందుకంటే వ్యవస్థలు నిజానికి స్పీకర్ వ్యవస్థ చాలా గొప్పది. ఆ వ్యవస్థ ఇండిపెండెంట్ గా పనిచేయకపోతే ఇంకేం లాభం ఉంది? చివరికి ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు ఇంకొక పార్టీ మంత్రివర్గంలో సభ్యులైపోయినారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో చూసాం, తెలంగాణలో ఇప్పుడు చూస్తున్నాం, గతంలో చూసాం. ఒక పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు ఇంకొక పార్టీ మంత్రివర్గం, ఇంతకు మించిన ఫిరాయింపు ఏం కావాలి? డైరెక్ట్ గా ఫిరాయింపు. కాబట్టి ఈ ఫిరాయింపులు అనేది అపహాస్యం పాలవుతుంది. తెలంగాణ స్పీకర్ గారు తీసుకున్న కూడా ఆ కోవలోకి వస్తుంది. కానీ దీనికి ఒక హేతుబద్ధమైన పరిష్కారం లభించాలంటే విచక్షణాధికారాలు దుర్వినియోగం అవుతున్నాయి, విచక్షణాధికారాలు చట్టంగా ఉపయోగపడట్లేదు. కాబట్టి ఒక హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవడం తప్ప ఇంకో పరిష్కారం నాకైతే కనపడదు. అంటే ఆయా వ్యవస్థలు ప్రజలందరికీ తెలిసిన విషయం కదా, అదేం రహస్యం కాదు. ప్రజలందరికీ తెలిసిన ఒక వాస్తవాన్ని కూడా స్పీకర్ గారనండి, న్యాయ వ్యవస్థనండి, లేదా ఇంకో వ్యవస్థనండి, ఈ రకమైన డెసిషన్ తీసుకుంటే, ఈ రకమైనటువంటి అభిప్రాయానికి వస్తే ప్రజలు ఎట్లా ఈ రాజకీయ వ్యవస్థను నమ్మాలి? అంతే కదా. ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పీకర్ గా వారు కూడా పెట్టే అవకాశం ఉంటుంది వారు అధికారులు ఉన్నప్పుడు. అది వద్దనే పరిస్థితి ఆయనే వచ్చినాడు. అంటే విశ్వాసం కోల్పోవడం అనేది ఇంకా ప్రజలు ఎంత ఉంటారో ఆలోచించండి. 23 మంది చేరిపోయి ఆ పార్టీలో చేరిపోయి మంత్రులు అయిపోతామంటే ఇంకా భరించలేక ఎలక్షన్ కమిషన్కి ఇద్దామనే నిర్ణయానికి ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చాడంటే ఇంకా ప్రజలు ఎట్లా అనుకుంటారో ఊహించుకోండి. ఇట్లా పోతే రేపు ఏ వ్యవస్థ మీద ప్రజల విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్యం కూలిపోతుంది, నియంతృత్వానికి దారి తీస్తుంది. ఎందుకంటే ఈ రోజు వ్యవస్థల మీద ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తే ఒక పోలీస్ ఆఫీసర్ కంప్లైంట్ చేస్తాను, అనుమానం వస్తే కోర్టుకి వెళ్తాను. వాటిపైన నమ్మకం నేను కోల్పోతే ఏమవుతుంది? రేపు ఒక నియంత్ర చేతిలోకి వెళ్ళిపోతుంది. పాకిస్తాన్ లాంటి కుప్పకొలిపింది అక్కడే కదా. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థలు కాపాడుకోవాలి. కాపాడుకోలేనప్పుడు హేతుబద్ధమైన వ్యవస్థగా మారాలి, లేకపోతే డెమోక్రసీకి అర్థం ఉండదు. రైట్. ఇక కొన్ని ఇతర వార్తలు చూసిన తర్వాత చర్చాంశాల్లోకి వెళదాం. పివి సునీల్ కుమార్ గారు, ఆయన సస్పెండెడ్ డీజీపీ, ఆయన ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు, మంచిదే. మరి సమన్యాయం కోసం రఘురామకృష్ణరాజు గారిని కూడా అన్ని పదవుల నుండి సస్పెండ్ చేయాలి కదా. సిబిఐ దర్యాప్తు సక్రమంగా జరపడానికి ఆయన్ని పదవుల నుండి తొలగించాలి కదా. చట్టం అందరికీ సమానమైన మెసేజ్ వెళ్ళాలి కదా అని ఆయన అన్నారు. కానీ అది కాదన్న సంగతి ఇప్పుడే మనం చూసాం కదా. ఈ కొన్ని విషయాల్లో ఆయన రఘురామకృష్ణరాజు గారి కంపెనీల మీద సిబిఐ దర్యాప్తుకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సునీల్ కుమార్ గారు చేసిన వ్యాఖ్య అది. తెలంగాణలో అది చంద్రబాబు గారికి పెట్టిన మెసేజ్, కానీ చంద్రబాబు గారు దాని మీద స్పందిస్తారని ఆయన ఆశించక్కర్లేదు. తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ పార్టీ బ్యాలెట్ పేపర్తో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అడ్రస్ లేదు. ఈవీఎంలలో ఓట్లు పడినట్లు బ్యాలెట్ పేపర్లో ఎందుకు పడలేదు? ఇది ఎలా సాధ్యమని ప్రఖ్యాత వ్యూహరచన నిపుణుడు ప్రశాంత్ కిషోర్ గారు ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 93, టీడీపీకి 56, టఫ్ ఫైట్ 26 అంటూ క్యూ మెగా పొలిటికల్ సర్వే ఒకటి ఇచ్చింది. దేశంలోని అప్పుల్లో రికార్డు సృష్టించిన చంద్రబాబు భారతదేశ చరిత్రలోనే కేవలం 18 నెలల కాలంలోనే బాబు చేసిన తప్పు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి గారు అంటున్నారు. ఆయన అంటున్నారు, కానీ వాళ్ళ పార్టీ అధ్యక్షులు, అగ్రనేత రాహుల్ గాంధీ వాళ్ళు మాత్రం చంద్రబాబు గారికే వంత పాడుతున్నారు కదా. మన పాలన ప్రజలకు నచ్చడం లేదన్న చంద్రబాబు
కానీ బాబు నాయకత్వాన మరో 15 ఏళ్ళు కూటమిదే పాలన అంటున్న పవన్ కళ్యాణ్. దీనికి సోషల్ మీడియాలో పెట్టిన చమత్కారం ఏంటంటే చిటికలు పవన్ కళ్యాణ్ గారు చిటికలు వేస్తున్నారంట, చిటికలు అని చెప్పి. అలాగే డాక్టర్ శ్రీనివాస ఒక ఆయన ఎవరో కేఎస్ వర్మ గారట. జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్ట్ కుడివైపు ఇరిగేషన్ జంట సొరంగాల ఒరిజినల్ సామర్థ్యం 20,000 క్యూసెక్కులు కాగా మీ హయాంలో పట్టుబట్టి మరి వాటి సామర్థ్యం మీరు రెట్టింపు అంటే 40,000 క్యూసెక్కులకు పెంచి ఆ సొరంగాల నిర్మాణం చేపట్టగా ఇప్పుడు ఆ ట్విన్ టనెల్స్ అదే సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలు బాగుంటాయి, అందుకు అభినందనీయం అంటూ జగన్ గారిని మెచ్చుకుంటూ ఒక వర్మ గారంటే ఒక ఆయన ట్వీట్ చేశారు. చలిలో న్యాయం కోసం పూజారి పోరాటం. దుర్గాంజనేయ స్వామి ఆలయ పూజారి 2వ రోజు నిరాహార దీక్ష. కలెక్టర్ వద్ద 2వ రోజు కూడా కలెక్టరేట్ వద్ద సాగుతున్న దీక్ష. సింగనమల దుర్గాంజనేయ స్వామి ఆలయ పూజారి దీక్ష కొనసాగింపట. ఆగిపోయిందా? భగ్నం చేశారట. తాజాగా వచ్చిన వార్త ఏంటంటే మరి సనాతన ధర్మం అయినా ఆయన ఏం చేస్తున్నారో సనాతన మంత్రి గారు ఉన్నారు కదా మనకి. బేరం విరుదితే బిల్లు పేదల ఇళ్ల ఏజెన్సీలకు సర్కారు 80 కోట్ల బకాయి డిమాండ్ చేసినంత కమిషన్ ఇచ్చే కంపెనీలకే బిల్లులు వస్తున్నాయంట. అయ్యా చంద్రబాబు గారు మన ప్రభుత్వం ఎందుకు బాగాలేదో చెప్తున్నారు. పొలంలో ప్రైవేట్ పవర్, వ్యవసాయ పంపు సెట్ల సోలరైజేషన్ పేరుతో దోపిడీకి రంగం సిద్ధం. కేంద్ర ప్రభుత్వ సంస్థ సఖీతో నాడు ఒప్పందం తప్పన్న చంద్రబాబు ఇప్పుడు ప్రైవేట్ సంస్థలతో అధిక ధరకు సోలార్ ఒప్పందాలు చేసుకుంటున్నారట. సెకీ విద్యుత్ యూనిట్ ₹2.49 అయితే చంద్రబాబు గారు కొంటున్నది ₹3.09. డిస్కమ్ల కోరిక మేరకు టారిఫ్ను ఆమోదించిన రెగ్యులేటరీ కమిషన్. సో ఈ రకంగా సాగుతోంది. ఆదాయం వచ్చేలా ఋషికొండపై నిర్ణయం, మంత్రుల వెల్లడి. ఆదాయం వస్తుందట. మరి ఇప్పుడు జగన్ గారిదేనా అని అడుగుతున్నారు. ఆదాయం జగన్ గారికి ఇస్తారా అని కొందరు నెటిజన్లు సరదాగా చమత్కారంగా ప్రశ్నిస్తున్నారు. మాది జనసేన కూటమి ప్రభుత్వం, మమ్మల్ని ఆపేదెవరు? వైసీపీ కుటుంబంపై దాడి, తండ్రి కొడుకులకు తీవ్ర గాయాలు చలపల్లిలో. దావోస్ ప్రచారం కోసం 30 లక్షలతో మ్యాగజైన్ తీసుకొస్తున్నారట. ఆయనకి వెళ్ళలేదు, వచ్చే నెలలో వెళ్తారు. దానికి ప్రచారం అప్పటి నుంచే ప్రచారం అంట. ఆయన ఎవరో సోషల్ మీడియాలో కూడా కామేష్ ఎవరో పెట్టారు, చంద్రబాబు గారి స్ట్రాటజీ ఆ రకంగా ఉంటుంది, భవిష్యత్ ప్రచారాన్ని కూడా ఇప్పుడే మొదలు పెడతారని. ప్రైవేట్కు లాభాలు, ప్రభుత్వానికి నష్టాలు, ఇదేం విధానం? 100% ఎఫ్డీఏలతో విదేశీ కంపెనీలు ప్రజలను దోచుకునే ప్రయత్నం అన్న రాజ్యసభ వైసీపీ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి. రఘురామాను అన్ని పదవుల నుంచి తొలగించాలి, అప్పుడే సిబిఐ సక్రమ దర్యాప్తు, అదే న్యాయం అంటున్న సునీల్ కుమార్. అలాగే సునీల్ కుమార్తో ఏకీభవించిన 91% మంది నెటిజన్లట. అలాగే చట్టాల రద్దు సరే, ప్రత్యామ్నాయాలు అవసరం అన్న వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. ఇక వీళ్ళు ఎల్లో మీడియా వాళ్ళు ఏదో నేతలతో జగన్ చెడు అంటే ఇవాళ కోటి సంతకాల ఉద్యమానికి సంబంధించి ఇష్యూ ఉంది కదా, దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఎల్లో మీడియా రాసుకున్న ఒక కథనం. ఇక కోటి గళాల సింహగర్జన, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ఒప్పుకోం, చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై వైసీపీ సమరభేరి అంటూ కథనాన్ని ఇచ్చారు. నేడు గవర్నర్తో జగన్ గారు భేటీ కాబోతున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అతిపెద్ద కుంభకోణం అన్న సజ్జల. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక చంద్రబాబు 1,00,000 కోట్ల దోపిడీ చేయబోతున్నారన్న వైసీపీ నేతలు. గుడివాడ అమర్నాథ్, గోరంట్ల మాధవ్, ముండితోక అరుణ్ కుమార్ తదితరులు తీవ్రమైన విమర్శలు. ఇక్కడ ఈ శివశంకర్ గారు ముందుగా మీరు చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఇన్ని కోటి 4 లక్షల సంతకాలు సేకరించారు, బాగుంది, అవన్నీ తీసుకొచ్చారు, బాగుంది. ఇప్పుడు ఆ బండిల్స్ అవన్నీ గవర్నర్ గారికి సమర్పిస్తారా, లేక వారికి చూపించి మళ్ళీ తీసుకొచ్చి మీ దగ్గరే పెట్టుకోవాలా? జనానికి కూడా ఆసక్తికరమైన అంశం కాబట్టి అడుగుతున్నాను. సో ఈ రకంగా చేయటం ఒక చారిత్రక సన్నివేశమే అయినప్పటికి కూడా దీన్ని ఎట్లా డీల్ చేయబోతున్నారు? ఒకటి సార్, మీకు అదేవిధంగా పురుషోత్తమన్నకి సాక్షి వీక్షకులు నమస్కారం సార్. మీరు అన్నట్టు ఈ కోటి సంతకాలు అనేటువంటిది ఉద్యమము చరిత్రలో నాకు తెలిసి, మీకు బాగా తెలుసు నాకంటే కూడాను, చరిత్రలో ఇంతవరకు ఎవరికి కూడాను కోటి సంతకాలు డైరెక్ట్ ప్రజల్లోకి వెళ్ళేసి వాలంటీర్గా సంతకాలు పెట్టి ఒక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రైవేటు వద్దు, మాకు ప్రభుత్వ హాస్పిటల్లో కావాలి, ప్రభుత్వ కాలేజీలు కావాలి అనేటువంటిది చరిత్రలో ఎప్పుడు లేదు. ఏదో చూసాం, పోస్ట్ కార్డుల ఉద్యమమో 5,000 10,000 రాష్ట్రపతులకు రాయడమో గవర్నర్లకు ముఖ్యమంత్రి రాయడం చూసాము. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఈ 1 కోటికి పైగా వాలంటీర్గా వచ్చి సంతకాలు పెట్టి ఊరి పేరు రాసి ఫోన్ నెంబర్లు కూడా రాసి ఇచ్చినటువంటి దాఖలాలు మనం చూడలేదు. ఇక రెండవది వస్తే, ఇంతమంది వాలంటీర్గా వచ్చి ఈ ఇచ్చినటువంటి సంతకాలనంతా కూడాను నియోజకవర్గాల వారీగా, అదేవిధంగా జిల్లాల వారీగా మీడియా ముందు, ప్రజల ముందు ప్రదర్శనగా చేసేసి అవన్నీ కూడాను కేంద్ర కార్యాలయం ఉన్నటువంటి
ఈ తాడేపల్లికి చేరుకోవడం జరిగింది. ఈ రోజు ఆ తాడేపల్లి నుంచి గవర్నర్ గారికి మా వాళ్ళు అభ్యర్థించారు, ఇదో ఇన్ని వచ్చాయి సార్ సంతకాలంతా కూడా, అపాయింట్మెంట్ అడిగినప్పుడు ఇవి వచ్చేసి మీకు ఇస్తామంటే అన్నారు. ఆయన చూసేసి 26 లారీలలో 1,04,00,000 ఇన్ని సంతకాలు వచ్చాయి పైగా అంటే గవర్నర్ గారు అన్నారు, మాకు పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ లేదండి, అన్ని సంతకాలు ఏం చేయాలి, అదే విధంగా లోపలికైనా కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళడానికి ఆ Z+ కేటగిరీ ఆయనకు ఉంటది కాబట్టి ఇన్ని బండిల్స్ లో వెళ్తాయి కాబట్టి లారీలు బండిల్స్ అన్ని ఓపెన్ చేసి చెకింగ్ సెక్యూరిటీ ఇష్యూస్ కాబట్టి బయటగా గవర్నర్ లోపల వర్చువల్ గా పెట్టించేసేసి గవర్నర్ కార్యాలయం ముందు ఈ లారీలందరినీ కూడా 26 లారీలు 1,04,00,000 సంతకాల ఆ యొక్క ప్రతులన్నీ కూడాను గవర్నర్ గారి కార్యాలయం ముందు నుంచి స్లోగా వెళుతూ బండిల్ని కొన్ని ఓపెన్ చేసేసి గవర్నర్ గారు ఇక్కడ ఓపెన్ చేస్తా ఉంటే లోపల గవర్నర్ గారు ఆ యొక్క సీసీ కెమెరాల ద్వారా ఏర్పాటు చేసినటువంటి వర్చువల్ గా ఆయన చూస్తూ అన్ని కూడా సర్టిఫై చేసిన తర్వాత ఆ ప్రదర్శన అంతా కూడాను విజయవాడ వీధుల్లో అలా వెళ్ళేసి మరీ తీసుకొని వచ్చేసేసి ఆ ప్రతుల్ని పెద్దలంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. తీసుకొచ్చిన తర్వాత వాటిని భద్రంగా పెట్టి ఏదన్నా కూడా ఎలా చేయాలి, ఎందుకంటే ఇది శాశ్వతంగా తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అన్ని కూడా మరీ ప్రభుత్వపరం చేసుకోవడము, పేదలకు మెరుగైన ఉచిత వైద్య సేవను, విద్యార్థులకి ఉచిత వైద్యం అందించాలి, వైద్య కాలేజీల్లో MBBS సీట్లన్నీ ఫ్రీగా అందించాలనే ఉద్దేశంతో తీసుకొని వచ్చి వాటిని మరీ ప్రభుత్వపరం చేసుకొని ఒక స్తూపం లాగా, ఒక శాశ్వతంగా, ఒక చిహ్నం లాగా ఈ యొక్క ప్రతులన్నీ కూడా మరోసారి ప్రభుత్వ కాలేజీలు చేసుకున్న తర్వాత ప్రైవేట్ నుంచి తీసుకున్న తర్వాత ఒక స్మారక చిహ్నమా ఎలా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు కూడాను ఆ సక్సెస్ మీట్ అనేటువంటిది ఉంది. ఆ యొక్క సన్నాహాలు చేస్తారు. 11 గంటలకి ఫ్లాగ్ ఆఫ్ చేసేసి కేంద్ర కార్యాలయం నుంచి, మా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లాగ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ ప్రతులన్నీ కూడాను లారీలలో వెళ్ళి గవర్నర్ ముందుకు వెళ్ళిన తర్వాత ఒక సమావేశం ఉంది. ఆ సమావేశంలో ఏం చేద్దాము తర్వాత ఏంటి నిర్ణయిస్తారు. ప్రస్తుతానికి మాత్రం గవర్నర్ గారు చూపించిన తర్వాత ప్రభుత్వం అడ్డం తగిలే పరిస్థితి లేదా, అనుమతి ఇచ్చిందా, లేకపోతే ఎక్కడికక్కడ అడ్డం పడే అవకాశం ఉందా? శత విధాలుగా సార్ లారీలను కూడా పర్మిషన్ లేకుండా, ఇప్పుడు ఉదాహరణ సార్ మొత్తం మా జిల్లా అధ్యక్షులందరికీ కూడా అక్కడి నుంచి వచ్చే లారీలందరూ కూడాను వాళ్ళని బెదిరించేసి లారీ నెంబర్ చెప్పండి, పర్మిషన్లు ఉన్నాయా, పొల్యూషన్ ఉన్నాయా, డ్రైవర్ లైసెన్స్ ఇవ్వండి, డ్రైవర్ ఆధార్ కార్డు ఇవ్వండి, క్లీనర్లు ఇవ్వండి, ఆ వెహికల్ అంటున్నారే. ఈ రోజు రోడ్డు మీద తిరిగే లారీలు అక్రమ ఇసుక లారీల నుంచి, గ్రావెల్స్ నుంచి లక్షలాది వేలాది వెహికల్స్ తిరుగుతా ఉంటే ఏ వెహికల్ కి ఈ పోలీసు వాళ్ళు అడగలేదు ఆధార్ కార్డు డ్రైవర్వి, ఏ పోలీసులు ఆ యొక్క పర్మిట్లు ఉన్నాయని అడగలేదు లారీలకి. అంటే ఏ విధంగా నిర్వహిద్దామని చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడాను ప్రదర్శనగా వెళ్ళాలన్నా ఈ లారీలు ఎలా వెళ్తారు ఏంటి అనేటువంటిది అష్టదిగ్బంధం చేయడానికి ప్రయత్నం చేస్తాను ఏ విధంగా ముందుకెళ్ళడానికి. కానీ ప్రజలు 1,04,00,000 పైగా వాలంటీర్ గా వచ్చి ఒక రెఫరెండంగా ఈ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చేసినటువంటి ఈ సంతకాల సేకరణ సంబంధించిన ప్రతులను తీసుకెళ్లేదానికి వాళ్ళు అడ్డంకులు తీసేసి, మీరు అన్నారు ఇందాకనే డైవర్షన్ పాలిటిక్స్, ఆంధ్రజ్యోతిలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారి నేతలకు ఇవ్వలేదు, సడన్ గా గుర్తొచ్చింది వాళ్ళకి, సడన్ గా లేనిపోని విడుదల చేయాలి, ఎందుకంటే కనుక అది డైవర్ట్ చేయాలి. సో ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ఎవరు చేసినా కూడాను ప్రజల స్వచ్ఛందంగా, ఇప్పుడు గవర్నర్ గాని ఎవరైనా కానీ గవర్నర్ గారు వస్తే ప్రజల స్వచ్ఛందంగా వెళ్ళి అవకాశం ఉంటే, అయ్యా మాకు అవసరం లేదు, ఈ ప్రైవేట్ గా పరం చేస్తున్నారు, ఇది ప్రభుత్వ ఆస్తి, మా పేదోళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి కాలేజీలకు చదవాలంటే ప్రభుత్వం అయితేనే మాకు అవకాశాలు ఉంటాయి అనేటువంటిది ఎదురెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్. ఇది మీరే చెప్పాలి సార్, నాకు తెలిసి మీరు బాగా తెలుసు. ఇటువంటి ఉద్యమాలు ఎప్పుడన్నా చూసారా సార్? కోట్లాది ప్రజలు వాలంటీర్గా సంతకాల ఉద్యమాలు అప్పుడప్పుడు జరిగినాయి. కొన్ని చోట్ల బ్యాలెట్లు పెట్టడం, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఈ కరెంటు ఛార్జీలకు సంబంధించో దానికి సంబంధించి బ్యాలెట్ పేపర్లు అని పెట్టారు. అప్పుడు రవిచంద్రన్ ఆయన మనిషి పిఏ ఉండేవారు కదా, అతను ఇంకెవరో కలిసి ప్రతి సెంటర్లోనూ బ్యాలెట్ పేపర్లు పెట్టడం, ప్రజాభిప్రాయ సేకరణ ఇట్లాంటివి జరిగినాయి. కానీ ఈ స్థాయిలో ఒక పకడ్బందీ వ్యూహంతో ప్రభుత్వం ఎప్పుడైతే సవాల్ చేసిందో మెడికల్ కాలేజీలకి అసలు ఎక్కడున్నాయో, అసలు ఎక్కడొచ్చినాయి అని అందో చంద్రబాబు గారు కానీ అయ్యన్న పాత్రుడు గారు కానీ వెంటనే జగన్ గారు రంగంలో దిగి ఈ స్థాయిలో చేసిన చరిత్ర అయితే నేనైతే చూడలేదు. మరి పురుషోత్తమ రెడ్డి గారి అనుభవంలో ఇంకేమన్నా అనుభవాలు గుర్తుకొస్తాయేమో చూద్దాం. ఓకేనా? స్మాల్ సబ్మిషన్ సార్, స్మాల్ సబ్మిషన్. గిరిజన తాండాల నుంచి, విలేజ్ల నుంచి, వార్డు నుంచి సేకరించిన సంతకాలని సపరేట్ గా బండిల్ చేసేసి ఆ వార్డు పేరు, ఆ గ్రామం పేరు, ఎన్ని సంతకాలు వచ్చాయి విత్ ఫోన్ నంబర్లతో సహా డిజిటలైజ్ చేసేసి ఇంత పకడ్బందీగా ఇక్కడికి వచ్చాయి. ఏదో ఆషామాషిగా ప్రజలు వస్తే సంతకాలు పెట్టి గొప్ప గుర్తుగా కాదు. ప్రతి వార్డులో ఆ వార్డు బుక్ కూడా ఉంది. ఉదాహరణకు విజయవాడ తీసుకోండి, విజయవాడ 21వ డివిజను,
21 డివిజన్లు ఇన్ని సంతకాలు, ఆ ఫోన్ నంబర్లు, అబ్బో. ఆ పేర్లు చాలా క్లియర్ కట్ గా చా- బండిల్స్ చేసి ఉన్నాయి సార్. చాలా డిజిటలైజ్ ఎక్సర్సైజ్ చేసే చేశారు సంతకాలు కూడా. అట్లయితే. చాలా ఎక్సర్సైజ్ చేశారు. జగన్ గారి యొక్క పకడ్బందీ వ్యూహానికి, ఒక పద్ధతైన శైలికి ఇది ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు. అందుకే చంద్రబాబు గారు కానీ ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎక్కువ కంగారు పడుతున్నాయి. పార్లమెంటరీ కమిటీ అని, అయ్యో కమిటీలు అని చెప్పి ఏదో రకంగా జనాన్ని మోసం చేయాలనే తాపత్రయానికి వచ్చినంటేనే జగన్ గారు సక్సెస్ అయినట్లుగా అర్థం చేసుకోవచ్చు. రైట్, పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. ఏకంగా 1,00,000 కోట్ల దోపిడీకి ఈ రంగం సిద్ధం చేసే మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. రైట్, ఇప్పుడు శివశంకర్ గారు చెప్పినట్లు గవర్నర్ గారు వీటన్నిటిని ఎట్లా స్వీకరిస్తారు, వీటన్నిటి ప్రభావం ఏ రకంగా ఉంటుంది, ఈ కోటి సంతకాల ఉద్యమం లాంటివి గతంలో ఎప్పుడైనా జరిగాయని శివశంకర్ గారు అడుగుతున్నారు. మీకు ఉన్న అనుభవంలో మీ అనుభవం చెప్పండి. కొమ్మినేని గారు, ఒక విస్తృతమైనటువంటి ప్రజల ప్రయోజనాల కోసం జరిగినటువంటి ఒక చారిత్రక ఉద్యమాల్లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నట్టు ఇది ఒక చరిత్రలో నిలిచిపోతుంది. ఏమి సాధించారు, ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. అద్భుత విజయాలే సాధించిందని నేను అనుకుంటున్నాను. ఈరోజు మీరు ముఖ్యమంత్రి గారు నేను కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చెప్పిన మాట ఏంటి? అబద్ధాలు చెప్తున్నారు, ప్రైవేటీకరణ చేయట్లేదు అన్నారు. ప్రైవేటీకరణ చేస్తున్నారా లేదా రెండో ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటి? ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు గారు ప్రభుత్వం తీసుకున్నప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఇంతకు మించిన మార్గం లేదు, మేము ప్రైవేట్ వ్యక్తులు ఇన్వాల్వ్ చేస్తున్నాము, ఇది కదా ఫస్ట్ చెప్పింది. 3 నెలల తర్వాత రివర్స్ లో మేము అసలు ప్రైవేటీకరణ చేయట్లేదు అన్నారు. వైసీపీ కోరుకుంటుంది అదే కదా, ప్రైవేటీకరణ జరగకూడదు అనేది. అంటే ప్రైవేటీకరణ జరగలేదని ఏ ముఖ్యమంత్రి అయితే ప్రైవేటీకరణ పూనుకున్నారో ఆయనే చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఈ ఉద్యమం యొక్క ఫలితం అనే చెప్పాలి. కానీ ప్రభుత్వం మీద విపరీతమైన ప్రభావం పడింది. రెండోది కొంతమంది చిల్లర మల్లర మాటలు ఏం మాట్లాడుతున్నారంటే కోటి సంతకాలు బోగస్ అని మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు 2024 ఎన్నికల్లో చూసింది. ఆ రోజు ఆ పార్టీకి పడిన ఓట్లు 1,32,00,000 ఓట్లు. 1,32,00,000 ఓట్లు ఉన్న పార్టీ ఓడిపోయినప్పుడు 1 కోటి సంతకాలు సేకరించడం అసాధ్యమా? ఎవరి మాట అంటున్నారు? 100 కన్నా తక్కువ వచ్చిన పార్టీలు అంటున్నాయి. అంటే ఈ ఉద్యమం యొక్క ఫలితము బాగా ప్రభావం పడుతుంది అనేది ఉదాహరణ. ఈ ఉద్యమంలో కూడా నేను కూడా 2 చోట్ల కార్యక్రమాలు ఒకసారి సంతకాలు పెట్టాను. వాళ్ళు చేసిన ప్రయత్నం చేసినప్పుడు ఆశ్చర్యపోయింది. నాకు లాంగ్ బ్యాక్ మీకు గుర్తుంది, ముందు ప్రస్తావించారు, విద్యుత్ పోరాటంలో ఎట్లయితే ఒక సుదీర్ఘ కాలం జరిగిందో అలాంటి ప్రయత్నమే ఈ సంతకాల సేకరణ జరిగింది. అంటే అది డైరెక్ట్ ధర్నాలు, రాస్తారోకాలు, నిరసనలతో జరిగినాయి. ఇది స్మూత్ గా ప్రజల్ని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో 1,04,00,000 పెట్టారంటే దాదాపు 1 కోటి ఓట్లు మంది పోలైనట్టే కదా. కానీ ఇంతమంది వ్యతిరేకంగా సంతకం పెట్టారంటే ప్రభుత్వం మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. దీని యొక్క ఫలితం ఖచ్చితంగా ప్రభుత్వ వ్యవహార శైలిలో కనపడతా ఉంది. ఆ రకంగా ప్రాథమిక విజయాన్ని ఈ కోటి సంతకాల ఉద్యమం సాధించింది. చాలా మంది గవర్నర్ ఏం చేస్తాడు? గవర్నర్ ఒక రిప్రజెంటేటివ్. ఖచ్చితంగా ఈ కోటి సంతకాల్ని తీసుకోవడం, ఆ తర్వాత దాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిశీలన అంటారు. సహజంగా ఆయన పాత్ర అయిపోతుంది. తర్వాత జగన్ గారు అంత తాగట్లేదు కదా. నేను అనుకుంటుంది ఈ రోజు జరిగే వర్క్ షాప్ లో తదుపరి కార్యాచరణ కూడా ఇస్తారు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని రద్దు చేసి తిరిగి ప్రభుత్వ రంగంలో తీసుకుంటామని చెప్పడం, జగన్ గారు ఇచ్చిన పిలుపు. ఇది కోటి సంతకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకున్న విశ్వసనీయత, వారి మాటకున్న విలువ కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది? ఒకటి, 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్ రావడమే ఒక గ్రేట్. కొమ్మినేని గారు చాలా మంది ఏం చేశారంటే 17 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. దాంట్లో 40% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. దాదాపు ప్రతి మెడికల్ కాలేజీకి 25 నుంచి 50 ఎకరాలు, 1,00,000 కోట్లు అనేది జనరల్ గా ఉండొచ్చు. కానీ ఒక్కొక్క కాలేజ్ చూడండి, ఇప్పుడు పులివెందుల మెడికల్ కాలేజీ బహుశా 25 నుంచి 50 ఎకరాల స్థలంలో ఉంది. ఎంత అది? శివశంకర్ గారు తెలుసు, కోట్లలో విలువ చేసే స్థలం, ప్రభుత్వ స్థలం, బిల్డింగ్. అసలు 17 మెడికల్ కాలేజీ పర్మిషన్ కి ఎంత అవుతుంది? ఎంత ముఖ్యమంత్రి పోయాడు కాబట్టి సులభంగా అయింది, లేకపోతే అయి ఉండేదా? ఇందాక మీరు చూశారు కదండి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రి ఏం చెబుతున్నాడు? ఒక ఈఎస్ఐ ఆసుపత్రి తీసుకురావడానికి 30 సార్లు మా స్టాఫ్ వెళ్ళారు, నేను 5 సార్లు కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగాను, అవి ఎంత కష్టపడాల్సి వస్తుందో ఇదని ఆయనే చెప్తున్నారు కదా. అలాంటి 17 కాలేజీలు ఒక స్ట్రోక్ లో తీసుకొచ్చారు ఆయన. చిత్తూరు జిల్లాలో కాబట్టి కనీసం అంటే అట్లా పురుషత్వాన్ని మాట్లాడండి. చిత్తూరు జిల్లాలో కొమ్మినేని గారు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన కేంద్ర మంత్రితో పాటు అపోలో హాస్పిటల్ వచ్చింది, అపోలో మెడికల్ కాలేజీకి పర్మిషన్ రాలేదు. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ ని వాళ్ళకి ఇచ్చారు. అంటే ప్రభుత్వం ఒక హాస్పిటల్ 500 బెడెడ్ హాస్పిటల్ లేకపోతే మెడికల్ కాలేజ్ పర్మిషన్ రాదు. కాబట్టి ఒక అపోలో లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఒక హాస్పిటల్ కట్టాలంటే చివరకు ప్రభుత్వం హాస్పిటల్ ని వాళ్ళకి
హ్యాండ్ ఓవర్ చేశారు. దాన్ని చూపించి మెడికల్ సీట్లు తెచ్చుకున్నారు. అంటే ఒక మెడికల్ కాలేజీ రావాలంటే ఎంత కష్టమో అపోలో ఒక ఎగ్జాంపుల్. అలాంటి 17 మెడికల్ కాలేజ్ స్టార్ట్ కాకముందునే కేంద్ర ప్రభుత్వం నుంచి తనకున్న పలుకుబడి, తనకున్న ఒత్తిడి తీసుకొచ్చి 17 మెడికల్ కాలేజ్ పర్మిషన్ తీసుకురావడం, దాంట్లో 40% నిధులు కేంద్ర ప్రభుత్వం సాధించడం, ఈ రెండు సాధించారు. కాబట్టి మనం నెమ్మదిగా కాలేజీలు కట్టుకోవడం. 5 కాలేజీలు పూర్తయినాయి, 3 కాలేజీలు రెడీగా ఉన్నాయి. కాబట్టి 100 కోట్లు 1000 కోట్లు విలువైనటువంటి ప్రజా సంపద అందులో దాగి ఉంది. దాని మెయింటెనెన్స్ ఏం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటారు? దీంట్లో ఒక దొంగతిరుడు వాదన ఏం చేస్తున్నాడు కొమ్మినేని గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీంట్లో సెల్ఫ్ సపోర్టింగ్ ఇచ్చారు కదా, దీనికి ఖచ్చితమైన ఆన్సర్ చేయాలి. ఇప్పుడు మనకు తిరుపతిలో కానీ రాష్ట్రంలో ఎక్కడ కానీ గవర్నమెంట్ యూనివర్సిటీలో కూడా సెల్ఫ్ సబ్సిడెంట్ కోర్సులు ఉంటాయి కొమ్మినేని గారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఎంత 50,000 రూపాయలు ఫీజు అంటే 50,000 వసూలు చేస్తారు. అదే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీల్లో గవర్నమెంట్ అలౌ చేసిన ఫీజు 50,000 అయితే వాళ్ళు వసూలు చేసి 2 లక్షలు వసూలు చేస్తారు. రిసిప్ట్ 50,000కి ఇస్తారు. రేపు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పరిస్థితి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫీజు అమలు కాదు, ప్రభుత్వం అంతేకాదు. మీకు గుర్తుండే ఉంటుంది, లోకేష్ గారు, చంద్రబాబు గారు ఇంత ఫీజులా అసలు మేము మొత్తం ప్రభుత్వ పరం చేసేస్తాం, ప్రభుత్వ సీట్లే ఉంటాయని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు సీట్ల రేటు కూడా పెంచేశారు కదా, 23 లక్షలు ఎంతో చేసినట్టున్నారు కదా. కొమ్మినేని 17 మెడికల్ కాలేజీల మెయింటెనెన్స్ కూడా జగన్ గారు చాలా తెలివిగా చేశారు. ఎందుకంటే సమ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్లు సెల్ఫ్ సబ్సిడెంట్ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ఏమవుతుంది, అది అడ్జస్ట్ అయిపోతుంది, ప్రభుత్వానికి భారంగా కాదు. 17 మెడికల్ కాలేజీలు గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్తాయి. ముఖ్యంగా కరోనా టైంలో ఆయన చాలా మార్చుకున్నారు. అంటే కరోనా టైంలో ఇప్పుడు రాయలసీమ, నెల్లూరు ప్రజలందరూ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు కొమ్మినేని గారు. దాదాపు తిరుపతిలో అయితే 5,000 నుంచి 10,000 బెడెడ్ వచ్చినాయి. అంటే ఎక్కడ లేదు హాస్పిటల్స్. అదే జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, జిల్లాకు ఒక ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్ బాగా ఉంటే కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చేవి కావు కదా, ఇబ్బందులు వచ్చేవి కాదు కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పాడేరు లాంటి గ్రాస్ రూట్ ఏరియాలో కూడా ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఆడ మెడికల్ విద్యార్థులు ఉంటారు, ఈజీగా ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. అంటే దూరదృష్టి ఆయన చేశాడు, భారం లేకుండా చేశారు. మళ్ళీ ప్రభుత్వానికి 100 కోట్లు భారం కాకుండా ఉండడం సెల్ఫ్ సబ్సిడెంట్ కోర్స్ చేశారు. ఇవన్నీ అబద్ధాలు చెప్తా ఫస్ట్ మెడికల్ కాలేజ్ లేదన్నారు, మళ్ళీ గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళారు, ఆ తర్వాత ప్రభుత్వం తప్పుడు ప్రచారం అన్నారు. ఇప్పుడు అన్ని చేసి కాబట్టి మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు శక్తి మించి చేశారు. నిజానికి ఓడిపోయి 1 year అయింది. ఈ టైంలో ప్రజల దగ్గరికి ప్రతి ఇంటింటికి ప్రభుత్వం, మీకు గుర్తుంటే కొమ్మినేని గారు, ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అనుకుంటా, ఆ పేరుతో ఇంటింటికి పోవాలని ప్రభుత్వం పిలిపించింది. ఈ కూటమి ప్రభుత్వం ఒక ఇంటికి పోయినట్టు నాకైతే తెలియదు. ప్రభుత్వం అన్ని హంగులు ఉన్న ప్రభుత్వం ఇంటింటికి పోలేకపోయింది. కానీ ఓడిపోయి కొంత నిరాశలో ఉన్న పార్టీ యంత్రాంగం ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఆ పత్రం కూడా చూడండి. ఇప్పుడు శివశంకర్ గారు చెప్పింది మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు, కానీ నేను కూడా చూశాను. ఆ పత్రంలో డీటెయిల్స్ ఫిలప్ చేయడం కోసం ఏదో ప్రభుత్వ ఉద్యోగాన్ని ఫిలప్ చేసినట్టు అయింది. నేను కూడా చూసి ఇంత చేయాలని అనిపించింది. మొత్తం డీటెయిల్ గా ఫిలప్ చేసి కొన్ని వందల ఆధార్ కార్డు కూడా నెంబర్లు ఇచ్చారు, ఫోన్ నెంబర్లు అవన్నీ. అంటే వాళ్ళందరూ ఆధార్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్ ఇస్తున్నారంటే భయం ఉండద్దు ప్రజలకి. రేపు ఏదైనా ఇది రికార్డ్ అయిపోతే ప్రతిపక్షాలు పెడితే రేపు ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని, అవేమీ లేకుండా కూడా పెట్టారంటే దీని పట్ల కన్సెంట్ ఉంది. ఖచ్చితంగా నేను ఇంకా చెప్పగలను, తమిళనాడులో ఒక సినిమా వచ్చి మెడికల్ కాలేజ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పుడు సంఘటన ఆ రాష్ట్ర రాజకీయాలు మార్చేసింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఒక మెడికల్ కాలేజీలో తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయం ఆయన ముఖ్యమంత్రి పదవి పోయింది. ఖచ్చితంగా ఈ 17 మెడికల్ కాలేజీ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేసి ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభుత్వ రంగంలో తీసుకురాకపోతే ఈ ప్రభుత్వానికి కూడా గత అనుభవాలు వస్తాయనే దానికి ఇది ఒక ఉదాహరణకు అయితే మిగిలిపోతుంది. రైట్. ఇప్పుడు చంద్రబాబు గారి లాగా తప్పుడు లెక్కలోని లేకపోతే ప్రభుత్వమే దొంగ లెక్కలు ఇస్తోందని మొన్న వాళ్ళ పత్రికే రాసింది కదా, GSDPలోను తలసరి ఆదాయంలోను. అట్లా ఆయనకి అంకెల్ గారెడ్డి చేయడం అలవాటు. జగన్ గారికి ఏమో అలవాటు లేదు, ఎప్పుడు చేయలేదు, ఏదంటే అది చెప్తూ వచ్చారు. సో దానివల్ల నష్టమైనా కష్టమైనా ఆయన భరించారు. అట్లాగే ఇప్పుడు 1000 కోట్ల రూపాయల ఆస్తి ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు కోర్టు సంతకాలు ఖచ్చితంగా అక్కడ కనపడేటట్టుగా ఆయన చేయగలిగారు. అదే చంద్రబాబు గారు అయితే కహానీకి నడిపేసి అంత అయిపోయిందని చెప్పినట్టుగా అనుభవం చెబుతూ ఉంది. సో ఇప్పుడు ఈ ఒక్కొక్క మెడికల్ కాలేజీకి సంబంధించి అక్కడ ఇప్పుడున్న వాల్యూ ఇంకొక 5 ఏళ్ళకి ఎంత పెరుగుద్ది సార్? ఒక ఆసుపత్రి వచ్చిందనుకోండి, దాని చుట్టూ మొత్తం వాల్యూస్ పెరుగుతాయి కదా. సో ఆ రకంగా 1,00,000 కోట్ల కాదా అనేది పక్కన పెడితే ఒక్కొక్కటి 1000 కోట్లు 2,000 కోట్లకి వెళ్తే ఎంతకి వెళ్ళిపోతుంది? 40-50 వేల కోట్లు అవుతుంది కదా ఈ 17 మెడికల్ కాలేజీల ఆస్తి విలువ. సో అదంతటి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాను 60 ఏళ్ళు 100 ఏళ్ళు అంటే ఎట్లా? ఇది మరీ అన్యాయంగా ఉంది ఆ పరిస్థితి. పోనీ వీళ్ళు మొదట వీళ్ళు వ్యతిరేకించారు కదా, ఏది అసలు సెల్ఫ్ ఫైనాన్స్ ఇవ్వడానికి వీలు లేదన్నారు కదా. మరి ఇప్పుడు మొత్తం కాలేజీలు ఎట్లా అమ్ముతారనేదే అర్థం కాని పరిస్థితి.
రైట్. మీరు ఒక లైవ్ ఎగ్జాంపుల్ విజయవాడలో చెప్పండి. మీకు గుర్తుంటే విజయవాడలో ఒక ప్రైవేట్ కాలేజీకి 99 సంవత్సరాలకి రూపాయికి 1 ఎకరా చొప్పున బెంజ్ సర్కిల్ ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి తెలుగుదేశం పార్టీ రామారావు గారు ఉన్నప్పుడు లీజుకి ఇచ్చేసినారు. ఏది ఎవరి భూమి తెలుసా? అది దుర్గా మల్లేశ్వరి ఆలయం యొక్క భూముల్ని బెంజ్ సర్కిల్ ఏరియాలో 50 ఎకరాలు ఎంత అనుకుంటాను ఇచ్చేశారు. రూపాయి 1 సంవత్సరానికి 1 ఎకరాకి. తమాషా ఏంటంటే కొమ్మినేని గారు, అదే దుర్గా మల్లేశ్వర టెంపుల్ కి పార్కింగ్ కోసం స్థలం లేకుండా ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అంటే ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వ ఆస్తిని ఇచ్చేసి, విజయవాడ లైవ్ ఎగ్జాంపుల్, బస్ శివశంకర్ గారు చూడొచ్చు, దాన్ని ఎక్స్పోజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ దుర్గా మల్లేశ్వర కింద టెంపుల్ కింద టీటీడీ ఆస్తి 10 ఎకరాలు ఉంటుంది. దాన్ని అడిగారు చివరకు. అంటే వీళ్ళకు 100 ఎకరాలు 1000 కోట్లు విలువ చేసే ఆస్తిని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఇచ్చేసి ఇప్పుడు వీళ్ళు సొంత అవసరాల కోసం వేరే సంస్థను అడగాల్సిన పరిస్థితి. అంటే ప్రభుత్వ ఆస్తిని ఇన్ టైంలో కాపాడుకోకుండా ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే రేపు ప్రభుత్వం కూడా నిర్వహణ కష్టం అయిపోతుందని ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. రైట్. బాబు విజన్కే జగన్ విజన్కే బాబు సర్కార్ జై. కర్నూలులోనే హెచ్ఆర్సీ లోకాయుక్త హైకోర్టు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం మీద జగన్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని ఏపీ గవర్నమెంట్ ఒప్పుకున్నట్లయింది చంద్రబాబు గారి ప్రభుత్వం. సచివాలయాలు ఇక స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరు మార్చుకోకుంటే తీవ్ర చర్యలు, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య. సో ఇప్పుడు స్వర్ణ గ్రామాలను పెట్టడం ద్వారా నాకేమర్థమైందంటే పురుషోత్తం రెడ్డి గారు, సో జగన్ గారు ప్రతి గ్రామంలోనూ ఒక బంగారం లాంటి సంపద సృష్టించారని అర్థమవుతోంది కదా. సో వాళ్ళు తెలిసి తెలియక ఆలోచించి పెట్టారో ఆలోచించకుండా పెట్టారో కానీ ఒక వాస్తవం ఒప్పుకున్నట్లే కదా. ప్రతి గ్రామంలోనూ సంపద, బంగారం, స్వర్ణం అనే దాన్ని సంపాదించినట్లే కదా. మరోవైపు ఈ ప్రజాభిప్రాయానికి ఒత్తిడి లొంగే కర్నూలులో లోకాయుక్తను హెచ్ఆర్సీ ఉంచినట్లే కదా. ఇందాక మెడికల్ కాలేజీలు ఇష్యూలో అప్పుడు మాట్లాడుకున్నాం, ప్రజాభిప్రాయానికి లొంగాల్సిన పరిస్థితి వస్తుందని. సో స్వర్ణ గ్రామాలు అని పెట్టడం ద్వారా, స్వర్ణ గ్రామం అని పెట్టడం ద్వారా జగన్ గారి సంపదని ఎకనాలెడ్జ్ చేసినట్లేనా? కొమ్మిడి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పునాదులు కదిలించడానికి వీల్లేని పునాదులు అవి. ఇప్పుడు కర్నూలులో ఏర్పాటు చేసిన లోకాయుత వాటిని కదిలించే పరిస్థితి లేదు. ముఖ్యంగా గ్రామ సచివాలయాలు అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘటన. ఎందుకంటే ఒకప్పుడు సెక్రటేరియట్ అంటే మనం యాడికి పోవాలి, రాజధానికి పోవాలి, స్టేట్ హెడ్ క్వార్టర్. ఈ రోజు సెక్రటేరియట్ అని గ్రామాలు ఊరిని అడిగితే ఏం పేరు చెప్తారు తెలుసా? మా ఇంటి పక్కన ఉండేదని చెప్తారు. అంటే ప్రతి గ్రామానికి ఒక సెక్రటేరియట్ లాగా దాన్ని తీసుకొచ్చి తీర్చిదిద్దారు. ఇప్పుడు స్వర్ణమా గ్రామ సచివాలయం ఎంత బాగుందో పేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వద్దనుకుంటే జగన్ ఫోటో తీసి మీ ఫోటో పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. దానికి స్వర్ణం అంటే పలకడానికి కూడా ఇబ్బంది ఏం లేదు. రెండో పాయింట్ ఏంటంటే పేరు తొలగించవచ్చు, చరిత్రను తొలగించలేరు కొమ్మినేని గారు. మీకు గుర్తుంటే ఆరోగ్యశ్రీ పేరు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎప్పుడు వచ్చింది? జగన్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వచ్చింది. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉన్నింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ తర్వాత ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఒక 5 ఏళ్లు మాత్రమే రాజశేఖర రెడ్డి పేరుతో వచ్చింది. కానీ ఎవరినైనా ఆరోగ్యశ్రీ అంటే ఎవరి పేరు చెప్తారు? రాజశేఖర రెడ్డి పేరే చెప్తారు. కాబట్టి చరిత్రలో తన పాత్ర నిజాయితీగా పోషించిన వాళ్ళని పేరు లేనంత మాత్రాన మర్చిపోరు. గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు, లేదా రాజధాని కూడా కొన్ని కార్యాలయాలు వివిధ ప్రాంతాల్లో పెట్టాలనే కాన్సెప్ట్ కావచ్చు, చరిత్ర ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి పేరే ఉంటుంది. సరే పేరు మార్చి కనీసం సంతోషించాను. నేనేంటే పేరు మార్చే సంతోషం, వ్యవస్థను నేను ఇంకా సంతోషిస్తున్నా. స్వర్ణం అని పేరు పెట్టడం ద్వారా జగన్ గారు ప్రతి గ్రామంలోనూ ఒక స్వర్ణాన్ని సృష్టించాడని చెప్పి సంపదే కదా అది. ఖచ్చితంగా పేద ప్రజలకు ఒక స్వర్ణమే కదా అది. ఒకప్పుడు కొమ్మినేని గారు మీకు తెలుసు, ఒక గ్రామంలో ఒక పేదవాడు ఒక సంక్షేమ పథకం రావాలంటే ఆ ఊర్లో ఉన్న రెడ్డో నాయుడు పోయి అడుక్కోవాల్సిందేగా, వాళ్ళ ఇంటికాడ పనిచేయాల్సిందేగా. ఆ రోజు నుంచి ప్రభుత్వ అధికారులే వెళ్ళి ఇది నీ పథకము అంటున్నారు. అది కదా ఆత్మగౌరవం అంటే. ప్రతి గ్రామంలోనూ స్వర్ణ ఇది సచివాలయాల బిల్డింగ్లు, రైతు భరోసా బిల్డింగ్లు, విలేజ్ క్లినిక్ బిల్డింగ్లు ఇవన్నీ వచ్చినాయంటే అవన్నీ గ్రామానికి సంపదే కదా. అది ఆ రకంగా స్వర్ణం అనే పదానికి నాకైతే జగన్ గారే స్వర్ణం సృష్టించారు అనేది అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం ఆ పేరును కూడా. కాకపోతే పేరు పక్కన జగన్ స్వర్ణం అని పెట్టలేదు తప్ప జగన్ గారు చెప్పినట్టుగా ఒప్పుకున్నట్టు అయింది. శివశంకర్ గారు మీరేమంటారు? సో జగన్ గారిని వాళ్ళు చంద్రబాబు గారు మెచ్చుకుంటున్నారబ్బా, స్వర్ణం అని పేరు పెడుతున్నాడబ్బా, మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు కావాలంటే జగన్ స్వర్ణ సృష్టి అని పెట్టుకోండి, కావాలండి స్వర్ణ సంపదని. సార్ ఏది ఏమైనా కూడా ఈ వ్యవస్థను కొనసాగింపు అనేటువంటిది ప్రధానమైంది. ఈ వ్యవస్థను ఆయన రూపుమాపాలనేసి ఏం చేయాలన్నా కూడా, జగన్ గారి పేరు తీసేయాలన్నా కూడా ఆ వ్యవస్థను ఆర్బీకే కేంద్రాల్లాగా నిర్వీర్యం చేస్తారేమో అనుకున్నాం. కానీ ఇందులో అవకాశం లేదు.
గ్రామ వార్డు సచివాలయాలే ప్రధానమైంది. ఈ రోజు ఎంఆర్ఓ వాళ్ళు, ఎంపీ వాళ్ళు ఎవరు కూడా వెళ్ళట్లేదు. పూర్తిగా ఆ గ్రామాల్లో వాళ్ళ సేవలు 542 రకాల సేవలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో ఆ సేవలు అందుతున్నాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు దాన్ని తీసేయాలనేసి జిఎస్డబ్ల్యూఎస్ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం అని ఒక న్యూట్రల్ గా సచివాలయం అంటే పేరు పెట్టారు జగన్ గారు. దాన్ని తీసేసి ఆ స్వర్ణ గ్రామం మీరనేది అక్షరాల ఆ గ్రామానికి స్వర్ణమే అది. ఎందుకంటే కనుక పరిపాలన అంతా కూడా అక్కడే జరుగుతా ఉంది. ప్రజలకు కావలసిన చిన్న సమస్య నుంచి పెద్ద సమస్య వరకు పరిష్కారం అక్కడే ఉంటది. కాబట్టి ప్రజలకి సంబంధించినటువంటిది ఆ గ్రామానికి అవి స్వర్ణ గ్రామాలే. మీరు పేరు మార్చుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి బంగారు స్వప్నం ఏదైతే కళ ఉందో, ప్రజల కళ, గాంధీజీ కళలు కన్నటువంటి ఆ యొక్క గ్రామ స్వరాజ్యం తీసుకొని వచ్చేసేసి ఒక బంగారు గ్రామాలుగా చేసి పెట్టాం కాబట్టి ఆయన అలా పెట్టారు. ఈ రోజు ప్రజలందరికీ తెలుసు. అలా వెళ్తున్నప్పుడు పిల్లలు కూడా వాళ్ళకి భయం ఏంటంటే సార్, అటా వెళ్తున్నప్పుడు ఊర్లో వాళ్ళు ఎటువంటి తప్పించుకో, గ్రామంలో కొత్త వాళ్ళు పండగలకు వచ్చినా ఉండే వాళ్ళు ఉన్నా కూడాను సచివాలయం దగ్గరికి వెళ్దాం, అది చూస్తాను జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. కాస్త ముందుకెళ్తే రైతు భరోసా కేంద్రాలు, వాళ్ళు నిర్వీర్యం చేసినా కూడా ప్రభుత్వ ఆస్తులు ఏం కూలగొట్టలేరు కదా, కూలగొట్టాలని ప్రయత్నం చేసినా కూలగొట్టరు. అటు చూసా ఇది రైతు భరోసా కేంద్రం జగన్ గారికి. కాస్త ముందుకెళ్తే విలేజ్ క్లినిక్, ఒక్కొక్క దగ్గర సముదాయాలు. అదే ఆ ఊరికి స్వర్ణమైంది సార్. కేరాపట్నం చెప్పాలంటే కనుక ఆ ఊరిలో ఆ యొక్క బిల్డింగ్లే కొత్త బిల్డింగులు, అది కూడా ఒకే సెక్షన్ లో రాష్ట్రం అంతా 15,002 బిల్డింగులు, శాశ్వత బిల్డింగులు కట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి అతి పెద్ద అభివృద్ధి. వాళ్ళు ఏదో 2 పరిశ్రమలు రూపాయికి 2 రూపాయలకి భూములు ఇచ్చేసి వచ్చిన డబ్బాలు కొట్టుకోవడం కాదు. కళ్ళ ముందర, కళ్ళెదుట ప్రజలే సాక్ష్యంగా ప్రజల మధ్యలో శాశ్వతమైనటువంటి భవనము, ఒక్కొక్క భవనములో 10 మంది శాశ్వత ఉద్యోగులు ఏర్పాటు చేసి ప్రజలకు ఇచ్చేటువంటిదే స్వర్ణ గ్రామము. మీరు ఇంకా నిజంగా జగన్ స్వర్ణ గ్రామం అనేటువంటిది పెట్టింటే ఇంకా బాగుండేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసినటువంటి బంగారు సంపదలది. మీలాగా సంపద సృష్టిస్తామని మేము ఎప్పుడు డబ్బాలు కొట్టుకోలేదు. ప్రజల చేత ప్రజల దగ్గరే పరిపాలన అందించాము, శాశ్వత భవనాలు కట్టించాము. రైట్. మాబోటి వాళ్ళం అయితే చంద్రబాబు గారి పేరు పెడుతున్నందుకు మద్దతు ఇవ్వాల్సింది. ఎందుకంటే జగన్ గారికి అంత గొప్ప పేరు తీసుకొస్తున్న ఘనత చంద్రబాబు గారికి దక్కుతుంది కదా. స్వర్ణాన్ని ప్రతి గ్రామంలోనూ స్వర్ణాన్ని సృష్టించాడు జగన్ అన్న విషయాన్ని ప్రతి క్షణం ప్రజలకు గుర్తుండేలాగా చంద్రబాబు గారు చేస్తున్నారు అనుకో. మీరు బాగా చెప్తున్నారు సార్. పేరు మార్చుకుంటారేమో, మీ షో పేరు మార్చుకుంటారేమో. సరే, పేరు మార్చుకుంటే అది వేరే విషయం. అప్పుడు మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి బంగారు గ్రామాలని గుర్తొస్తాయి జనాల కంటే పేరు మారుస్తారు. ఆలోచించాలి. మనోహర్ నాయుడు గారు ప్రొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నారు. మనోహర్ నాయుడు గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. అక్కడ మన వాళ్ళందరికీ నమస్కారము. ఇలా సంతకాలు పెట్టించుకునేటప్పుడు ఊరికే వాళ్ళు సంతకాలు పెట్టించుకోలేదు, మొబైల్ లో ఫోటో కూడా తీసుకొని ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నారు. అవును, కోటి సంతకాల ఉద్యమం మొబైల్ నెంబర్ ఫోటోలు కూడా తీసుకున్నారు. అవును, అప్పుడు తీసుకోగలిగా మిగతా ఏమైనా ఇంటికి వస్తే ఇక మా ఇంట్లో మా ఇంటికి రా, మేము ఇచ్చేస్తాం, సంతకాలు పెడతాం అని పిలిచి ఇచ్చేసినారు. అది ఓకే, వెనక్కి కూడా ఇచ్చేసారు. వివరాలు ఇవ్వకపోతే మా అక్కర్లేదన్నారు, అంత ధైర్యంగా చేశారనమాట. అట్లయితే జనం కూడా బాగా ముందుకు వచ్చినట్లే కదా. 1 కోటి మంది ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తో సహా ఇచ్చారంటే అది గొప్ప విషయం. చాలా ఉత్సాహంగా ఇచ్చారు అన్నమాట. నేను ఎక్కువగా మాట్లాడిందో ఇక అంతకంటే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. రైట్, ధన్యవాదాలండి. ఇక మరో అంశంలోకి వెళ్దాం. రాష్ట్రంపై భారం మోపి ఉపాధిని ఎత్తివేసే కుట్ర అంటూ అవినాష్ రెడ్డి గారు రాష్ట్రం కోసం పోరాడారు లోక్సభలో. 3,200 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది ఏపీకని ఉపాధి హామీ స్కీమ్లో 40% రాష్ట్రం భరించాలన్న నిబంధన కారణంగానే ఆయన చెప్తే, కృష్ణదేవరాయలు గారును జనసేన బాలశౌరి గారు మాత్రం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఉపాధి హామీకి రాష్ట్రానికి 4,000 కోట్ల, దాదాపు 3,200 నుంచి 4,000 కోట్ల రూపాయల భారం పడుతున్నప్పటికి కూడా మద్దతు ఇచ్చారు. కనీసం నిలదీయలేని దైన్య స్థితికి, ఏది వీళ్ళ మీద ఆధారపడినటువంటి కేంద్రాన్ని ప్రశ్నించలేని దైన్య స్థితికి చంద్రబాబు గారి ప్రభుత్వం, చంద్రబాబు గారి పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎందుకు వెళ్ళాయి అంటారు పురుషోత్తం రెడ్డి గారు? కనీసం మేము వ్యతిరేకిస్తున్నామని కూడా చెప్పొచ్చు కదా. కొమ్మిడి అవినాష్ రెడ్డి గారు ఏదైతే ప్రయత్నం చేశారో అది రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది లేకపోతే కోట్లాది మంది వ్యవసాయ కూలీలు కానీ పేదలకు ఒక వరం లాంటిది. ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పథకం యూపీఏ గవర్నమెంట్ లో వామపక్షాల ఒత్తిడి మేరకు తీసుకొచ్చిన పథకం.
అంటే ఖచ్చితమైన పని దినాలని ప్రతి ఏటా కల్పించడం ద్వారా ఈ వలసలు ఆపడం, ఆత్మహత్యలు ఆపడం ఆ రోజు యొక్క లక్ష్యం. దాన్ని మెల్లిగా నీరుగార్చే ప్రయత్నంలో ఏం చేస్తున్నారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తన వాటాను తగ్గించుకుంటోంది. 100% కేంద్ర ప్రభుత్వం వాటా తగ్గిపోతే రాష్ట్రాలకు అంత నిధులు ఉండవు. కొమ్మినేని గారు, వ్యాస్ట్ బడ్జెట్ ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి 40% పెట్టడం అంటే ఇంక దాన్ని ముగించేయడం అర్థం. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఆందోళనకు ఉద్దేశం రాష్ట్రానికి భారం అవుతుందని మాత్రమే కాదు, రాష్ట్రం 40% అంటే ఇంకా అది పథకం జరగదు. ఎందుకంటే డబ్బులు ఎక్కడ ఉన్నాయి, మనం జీతాలకి అప్పులు చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితిలో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే దాన్ని వాటి % వాళ్ళు 1000 కోట్లు వెచ్చించే పరిస్థితిలో ఉంది ఆ ప్రభుత్వం. లేదు కాబట్టి రేపు ఏం చేస్తారు, మనకు ఆ శక్తి లేదు కాబట్టి దాన్ని నీరుగారుస్తారు. వీళ్ళు 40% గ్రాంట్ ఇకపోతే కేంద్రం ఇచ్చేది కూడా లేదు. ఆ రకంగా 40% తగ్గడం మాత్రమే కాదు, వీళ్ళు ఎట్లా ఈరు కాబట్టి వాళ్ళు ఎవరు, మొత్తానికి జాతీయ ఉపాధి హామీ పథకం అనేది కనుమరుగే పరిస్థితి వస్తుంది. దాని ఫలితంగా వ్యవసాయ కూలీలు కరెక్టే సార్. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, వీళ్ళ మీద ఆధారపడిందని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేనంత బలహీనంగా చంద్రబాబు గారు ఉన్నారా, ఆయన పార్టీ ఎంపీలు ఉన్నారా అన్నది ప్రశ్న. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు నాకు ఎంపీలు ఇవ్వండి చూపిస్తాను విశాఖ ఉక్కు మీద తడాకా అన్నారు కదా, కనీసం దీంట్లో అన్నా తడాకా చూపించాలిగా. ఆయన దీనికి సంబంధించిన మంత్రే కదా, కనీసం ప్రశ్నించలేకపోతున్నారేమి అంటే. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీలు ఇస్తే పోరాటం చేస్తారన్నాడు, ఇప్పుడు పవర్ ఇస్తే ఏం చేస్తున్నాడు, 15 ఏళ్ళు సేవ చేస్తానంటున్నాడు. ఏమి లేనప్పుడు మౌనం ఉన్నప్పుడు 15 ఏళ్ళు పవర్ ఇస్తే 15 ఏళ్ళ పాటు సోషల్ మీడియాలో చిటికలు వేస్తున్నాడంట, కామెంట్ పెట్టారు. అది ఆయన పరిస్థితి కాబట్టి ఆయన నుంచి మనం ఆశించలేము. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం మీద ఫైనాన్స్ విషయంలో అన్ని విషయాల్లో ఆధారపడడం, కొన్ని పథకాలని డైవర్ట్ చేయడం, వీటన్నిటి కారణాల రీత్యా కేంద్రాన్ని అడిగే పరిస్థితిలో లేరు, కేంద్రాన్ని అడగరు. ఎట్లా అడగం కాబట్టి పొగిడితే అన్న మంచి జరుగుతుంది అనుకుంటారు వాళ్ళు. ఎట్లా అడగలేరు కాబట్టి పొగిడితే కనీసం ఎట్లా అడగలేనప్పుడు పొగిడితే బాగుంటుందని చివరికి ప్రభుత్వం వీళ్ళని అడ్డుకుంటున్నారు వాళ్ళు. నిజానికి కేంద్ర మంత్రులు ఏమో ఆన్సర్ చేస్తున్నారు. అవినాష్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళు లోక్సభలో నిలదీసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల రీత్యా బీజేపీ వాళ్ళు గుమ్ముంటున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారు. అంటే వాళ్ళ పాత్రలు పోషిస్తున్నారు. అంటే రాష్ట్రానికి మేలు చేసేలాగా మాట్లాడింది అవినాష్ రెడ్డి మరి కాదా? అలాగే ద్రోహం చేస్తున్నది తెలుగుదేశమా, జనసేనకు అవదా? 4,000 కోట్ల రూపాయల సుమారుగా పోని 3,000 కోట్లు అనుకుందాం, 3,000 కోట్లు వదిలేసుకోవడానికి తెలుగుదేశం జనసేన సిద్ధమైతే అంతకంటే ద్రోహం ఏముంటుంది అనే ప్రశ్న వస్తే ఏం చెప్తారు అనేది పాయింట్. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో మాట్లాడే ప్రశ్నలన్నీ కూడా ఇట్లా విస్తృతంగా ఉంటాయి. ఆయన బ్రాడ్ గా మాట్లాడతారు, చాలా ఎఫెక్టివ్ గా మాట్లాడారు. అలా మాట్లాడారు కాబట్టి ఈ రోజు అది చర్చనీయాంశం అవుతా ఉంది. కొమ్మినేని గారు ఇక్కడ వాళ్ళు 3,000 రూపాయల భారం అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారు, అసలు పథకం ఎత్తేస్తారని నేను అంటున్నాను. పథకం ఎత్తి అది అవినాష్ రెడ్డి గారు ఈ పేరుతో పథకం ఎత్తే అంటే అయిపోతుంది. కరెక్ట్, అదొక యాంగిల్ అనుకోండి మీరు చెప్పింది. రైట్. కేవైకే రెడ్డి గారు విజయవాడ నుంచి. కేవైకే గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. హలో. మెడికల్ కాలేజీలు ఒక ప్రైవేటైజేషన్ చేస్తానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి ఒక ఉద్యమం లాగా కోటి సంతకాల సేకరణ జరిగింది. అవును, అందులో కూడా మేము కూడా పాల్గొన్నాం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. స్వచ్ఛందంగా వచ్చి ప్రజలు, అవును, దేశ భవిష్యత్తు ప్రజలకు ఆరోగ్య రీత్యా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కరోనాలో చూసాం మనం రాష్ట్ర పరిస్థితి, ఆరోగ్య దీని పరిస్థితి మనం. అవును, అప్పట్లో ప్రైవేట్ ఆసుపత్రులకేమో వేల రూపాయలు లక్షల రూపాయలు సంపాదన అయింది. ప్రభుత్వ కాలేజీలే ప్రభుత్వ ఆసుపత్రులే పనిచేయాల్సి వచ్చింది అప్పుడు ఉచితంగా. అది కూడా ఇప్పుడు ప్రభుత్వ ఆస్తిని కొంతమంది ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేస్తారట గౌరవ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వారు. రైట్, థ్యాంక్ యూ. అంబటి రామకృష్ణ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం సార్, మీకు ప్యానెల్ పెద్దలకి. నమస్కారం. గ్రామీణ ఉపాధి హామీ పథకం అసలు రూపుదిద్దుకోవడానికి నాంది సోనియా గాంధీ గారు అనంతపురం జిల్లా మర్తాడు గ్రామం గార్లదండ మండలం విచ్చేసినప్పుడు ఆనాడు అక్కడ వీరారెడ్డి గారు గాని రాజశేఖర రెడ్డి గారు గాని ఆమెని ప్రతి ఇంటికి తీసుకెళ్లి తిప్పి వలసలు ఏ రకంగా ఉన్నాయి ఆ గ్రామంలో, అంటే ఆ ప్రాంతం మొత్తం తిప్పుకోపోయినా ఆ గ్రామం అయితే ఇల్లు తిరిగి చూశారు సార్ ఏప్రిల్ నెల ఎండల్లో. సో చూసిన తర్వాత ఆ 2002-2003 ప్రాంతంలోనే ఆమె అక్కడ చెప్పడం జరిగింది, వలసలు నివారించడానికి మనం ఏదో ఒక చర్య తీసుకోవాలని చెప్పిన తర్వాత 2004లో అధికారంలోకి వచ్చిన తక్షణమే ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్న కొప్పుల రాజు గారి ఒక సహకారం తీసుకొని మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ఇనిషియేటివ్ తీసుకొని 2005లో దీన్ని రూపొందించి కొప్పుల రాజు గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు.
సో రాజశేఖర రెడ్డి గారు దీన్ని అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేసిన తర్వాత ఇది దేశవ్యాప్తంగా అమలు చేయడం జరిగింది సార్, గ్రామీణ ఉపాధి హామీ పథకం. సో సో అంటే నేను ఇంత నొక్కి ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ కి చాలా అవినాభావ సంబంధం ఉంది, దేశవ్యాప్తంగా అమలైనా కూడా. అటువంటి పథకం ఉపాధి హామీ కూలీలకి ఎంతో మేలు చేస్తున్న పథకం, దాన్ని ఎత్తివేస్తా ఉంటే రాష్ట్రం పైన ఇంత భారం పడతా ఉంటే అంటే అప్పుల పాలయ్యాం, ఇబ్బందులు పడుతున్నాం, ఈ భాష అంతా మాట్లాడతారు కదా, పేలవంగా దీనంగా బాధగా మాట్లాడుతూ ఉంటారు కదా. సో అటువంటి తరుణంలో రాష్ట్రానికి 3-4 వేల కోట్ల రూపాయలు ఈ పథకం కనుక ఎత్తేస్తే నష్టం జరుగుతా ఉంది, 40% కంట్రిబ్యూట్ చేయాలంటే ఇబ్బంది పడతామనే మాట కనీసం అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడలేని ఒక దయనీయ దుర్భర పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కానీ కావాలంటే నరేంద్ర మోడీ గారు చెవిలో చెప్తే పని అయిపోద్ది కదా, కనీసం మాట్లాడుకోలేని ఒక దయనీయ స్థితిలో ఎందుకున్నారు అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి సార్. అంటే మీరు ఇందాక ఫస్ట్ క్లిప్పింగ్ లో చదవడం జరిగింది, ప్రజలు వ్యతిరేకం ఉన్నా ఇబ్బందులున్నా ఏమైనా 15 సంవత్సరాల పాటు ఈ కూటమి కలిసి ఉండాలి, అధికారంలో ఉండాలి. అదే సార్, ప్రజలు అధికారంలో ఉండాలి తప్ప ప్రజల మంచి చెడ్డలు ప్రజల బాగోగుల గురించి మనం పట్టించుకున్నట్టే ఒకవేళ బీజేపీకి ఏమైనా కోపం వస్తుందేమో, కూటమి విచ్ఛిన్నం అవుద్దేమో. బీజేపీ మాతో ఉంటేనే అధికారంలో ఉండగలుగుతాం. బీజేపీ ఎవరితో ఉంటే వాళ్ళు అధికారంలో ఉంటారు సార్, బీజేపీ ఎవరితో ఉంటే వాళ్ళతో ఎన్నికల కమిషన్ ఉంటుంది సార్. సో కాబట్టి బీజేపీ ఎవరితో ఉంటే వాళ్ళతో ఎన్నికల కమిషన్. ప్రశాంత్ కిషోర్ గారు కూడా కామెంట్ చేశారు కదా, ఈవీఎంలోనే అట్లా వచ్చింది, 8 సీట్లు వచ్చినాయి తెలంగాణలో, ఇప్పుడేంటి మరి బ్యాలెట్ పేపర్లో ఓట్లే రాలేదు, సీట్లే రాలేదు మీకు అని బీజేపీ వాళ్ళని ప్రశ్నించారు. పంచాయతీలోనేమో వందల సంఖ్యలో కూడా బ్యాలెట్ పేపర్ తో జరిగితే పంచాయతీలు గెలవలేకపోయారు, ఈవీఎంల ద్వారా జరిగితేనే 8 పార్లమెంట్ గెలిచేస్తారు. కాబట్టి అప్పుడు అవతావకలు జరిగినట్లు ఆరోపణ రాలేదు, మీరు చేయలేదు అనుకోండి, బట్ ఓవరాల్ కాన్సెప్ట్ దీంట్లో మాట్లాడినట్టున్నాడు ఆయన. సరే, ఇవాళ దేశం మొత్తం చర్చిస్తుంది సార్, ఆ రోజు వదిలేద్దాం కానీ ఇవాళ ఈ సబ్జెక్ట్ ఏదేమైనా మీ ఆవేదన అర్థమవుతుంది రామకృష్ణ యాదవ్ గారు. కాకపోతే మీ పార్టీ నాయకులు మీకంటే పెద్ద నాయకులనండి, పదవుల్లో ఉన్నవాళ్ళు చంద్రబాబు గారు భజన మాని కాస్త ఇటువంటి విషయాలు కూడా మాట్లాడమని చెప్పండి, బాగుంటుంది. రైట్, వెంకట్ గారు మరొకరు విజయవాడ నుంచి. సార్ గుడ్ మార్నింగ్ అండి కేఎస్ఆర్ గారు, అలాగే ప్యానల్లో ఉన్న సభ్యులు కూడా గుడ్ మార్నింగ్ అండి. ఓకే, ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకం ఎవరెంత ఇస్తున్నారు గ్రాంట్ అనే దానికన్నా ముందు ఈ పేరు మార్పు గురించి ఒకటి మాట్లాడుకోవాలండి. ఈ మధ్య కాలంలో మన మీడియాలోనే చూసాం, అదే సార్, ఈ పేరు మార్చడం వలన ఎన్ని 100 కోట్లు ఎన్ని 1000 కోట్లు ఖర్చు అయిద్దండి. ఉపాధి హామీ కూలీలు అందరికి మళ్ళీ పుస్తకాలు ఇవ్వాలి కదా, మరి ఆ పుస్తకాలన్నీ మళ్ళీ మార్చాలి కదా, దీంతో పాటు ఇంకొక చిన్న విషయం అండి, ఇప్పుడు 2026లో ఈ జనాభా గణన చేయాలనుకుంటున్నారు, దానికి 11,718 కోట్లు ఖర్చు అంటండి. ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ ఉదాహరణగా తీసుకుంటే సచివాలయం ఉంది కదండి, ఒక సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉన్నారు కదండి, ఒక గ్రామంలో సుమారుగా ఒక 3,000. ఓకే, అది వేరే చర్చలండి, అది మళ్ళీ మాట్లాడుకుందాం. రైట్, అన్నీ చేసి అధికారులపై నిందల, మన పాలన జనం మెచ్చడం లేదంటున్న చంద్రబాబు గారి వ్యాఖ్య ఇది చాలా సంచలనంగా ఉంది. మీరే అడ్డంకి కావద్దని కలెక్టర్లు అన్నారని ఎల్లో మీడియా రాసుకుంది, ప్రజలు మెచ్చాలన్నారని ఇంకో మీడియా రాసుకుంది. మరోవైపు 99 పైసలకే 27 ఎకరాలు ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. మరోవైపు ఇంకొక వైపు తిరుపతిలో పేరు మార్చితే ముంతాజ్ అన్న హోటల్ పేరు మీద స్వరాన్ని మారిస్తే పవిత్రమైపోతుందా? మరి వాళ్ళకి 400 కోట్ల రూపాయలు విలువైన 460 రిజిస్టర్ వాల్యూ ప్రకారం ఇస్తున్నారని బొమ్మన్ గారు చెబుతున్నారు. సో వీటి మీద ముందుగా శివశంకర్ గారు, టైం తక్కువ ఉంది, సంక్షిప్తంగా మాట్లాడండి. చంద్రబాబు గారి స్పీచ్ దీనికి అంటే ఈ అసంతృప్తికి కారణం ఇలాంటి 99 పైసల వ్యవహారాలు, ఇలా టీటీడీ భూములు దారాదత్తం చేయటం, రెడ్ బుక్ అరాచకాలు, ఇవే కారణమా? లేదా చంద్రబాబు గారు నిజంగానే ఫీల్ అయ్యారా ప్రజలు మెచ్చడం లేదని? సార్, రాజకీయ పాలన చేయమని ఆయన చెప్పాడు, అదంతా కూడా అధికారుల పాలన కాదని. రాజకీయ పాలన చేయమంటే ఇలానే ఉంటది, ప్రజలకు కూడా ఏది కూడా చేయడము, ఇది గూండాయిజం చేయడము, ఇదంతా జరుగుతా ఉంది, అదొక అంశము. ఇక రెండవది, పూర్తిగా అమలు చేశారు, అన్ని కూడా సూపర్ హిట్ అని చెప్తున్నారు. అది కలెక్టర్లకు తెలుసు, ఏమి చేయలేదు బాబు, మేమేం చేయాలని చెప్పి నవ్వుకుంటా ఉన్నారు. రెండో ప్రాంతం. మూడవది, 1వ తేదీగా టెన్షన్ గా జీతాలు ఇస్తాం కదా, ఎందుకు వాళ్ళ అసంతృప్తి అని మూడోది అడిగారు. అది ఇప్పుడు 10వ తేదీ 14వ తేదీ ఇచ్చినప్పుడు జీతాలు రాలేదు, 1 నెల వేశారు, అది అందరికీ తెలుసు, కలెక్టర్లు అంతా నవ్వుకుంటున్నారు. ఇక ఈ అసంతృప్తికి కారణం అన్ని కూడాను ఇది తిరుపతి సంబంధించినటువంటిది కానీ,
ఈ యొక్క వాళ్ళ పరిపాలన కానీ దేవుడి మీద నిందలేసేసి మీరు అన్నట్టు ఆ ఒబెరాయ్ వాళ్ళకి ఓటర్ల పేరు స్వర అని మారగానే 400 కోట్ల రూపాయలు ఏదైతే రిజిస్ట్రేషన్ వాల్యూ బయట మార్కెట్ లో బయట మార్కెట్ లో అయితే 3,000 కోట్ల రూపాయలు దానికి అది ఇచ్చేది సార్. ఇది ఏంటంటే వాళ్ళకి 1,500 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుందంట, 100 రూమ్స్ కడతారంట, భోజనం అదే అంట. ఎంతమంది భోజనం చేస్తే 1,500 మంది భోజనం చేయడానికి రాడు, 1,500 మంది ఉద్యోగాలు ఇస్తారంట. ఏది సర్వర్ లో లేకపోతే ఇంకొకటి క్లీనర్ లో అది ఉద్యోగాలు అంటావా? అంటే వాళ్ళు చేసేది ఇదే విధంగా. మీరు రహేజా అనేటువంటి వాటికి 27 ఎకరాలు రియల్ ఎస్టేట్ వాళ్ళకి 99 పైసలు కట్టబెడతారు. టీసీఎస్ కంటే ఇంకా పేరు లేని 99 పైసలు మొత్తం భూములంతా కూడా అలా చేసేసి ఇలా చేయడం ఏంటి తిరిగి నిదర్శనము? ఈ రోజు 2 కోట్ల రూపాయలు బిల్డింగ్ ఫండ్, 26 కోట్ల రిజిస్ట్రేషన్ వాల్యూ, దీనికి సంబంధించినటువంటి ప్రోత్సాహాలు కూడా మళ్ళా ఈ యొక్క హోటల్ ఒబెరాయ్ హోటల్కి ఇస్తా ఉన్నారు. ఇంకోటి సార్ ముఖ్యమైనటువంటిది ఏంటంటే 2007వ సంవత్సరంలో జూన్ 2వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో వీళ్ళంతా కూడా క్లియర్ గా జీవో ఉంది. టైం అయిపోయింది, దయచేసి ఏమనుకో మాకండి. పురుషోత్తమ రెడ్డి గారు, చంద్రబాబు గారు పాపం బాధపడుతున్నారు, ప్రజలు మెచ్చుకోవట్లేదంట, మీరన్నా మెచ్చుకుంటారా? కొమ్మిడి గారు, నాకు ఈ విషయంలో చంద్రబాబు గారిని మెచ్చుకునేది ఏంటంటే నాకు నచ్చారు కూడా, నిజాలు ఒప్పుకున్నారు. అంటే మన పాలన ప్రజలు మనం అనుకుంటున్నాం కానీ ప్రజలు అనుకోవట్లేదని. దీనికి సీక్వెన్స్ కూడా చూడండి. ఈ మధ్యకాలం 2 సర్వేలు వచ్చినాయి. 2 సర్వేలో చెప్పింది ఆయన చెప్తున్నాడు, ఆరోపణలు కాకుండా. అంటే 2 సర్వేలు అన్ని సెక్షన్ల వ్యతిరేకత వస్తా ఉంది. ఎమ్మెల్యేల పట్ల రెడ్ జోన్ లోకి వెళ్ళిపోయారు 93 మంది అని చెప్పిన దాని కొనసాగింపుగా ఈరోజు మనం అనుకుంటున్నాం బాగాను కానీ జనం అనుకోవట్లేదు అని. దానికి కారణం ఆయన కలెక్టర్లు అంటున్నారు. కలెక్టర్లు ఏం చేస్తారు? మీరు ఉపాధి హామీ పథకం కలెక్టర్లు మీరు ఇస్తే చేస్తారు, మీరు సంక్షేమ పథకాలు మీరు ఇస్తే అమలు చేస్తారు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మీరు ఆపితే ఆపుతారు. వాళ్ళు ఏం చేస్తారు? కారణాలు మనం పెట్టుకునే కలెక్టర్ల మీద. పోలీసులు కిడ్నాప్లు చేయమంటే వాళ్ళు చేస్తున్నారు, పోలీసులు రెడ్ బుక్ అమలు చేయమంటే చేస్తున్నారు, అరాచకం చేయమంటే చేస్తున్నారు. వాళ్ళని పరిపాలన చేయొద్దు అంటున్నారు కదా. మేము మళ్ళీ ఓట్లాడగలసింది మేము, మీరు కాదు. 30 ఉంటారు, మేము 5 ఏళ్ళ అధికారంలో మళ్ళీ ఉంటాం అంటే మాకు మా వాళ్ళు చెప్పినట్టు చేయండి అంటున్నారు. మీ వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఇట్లే ఉంటుందని ఇప్పటికైనా అర్థం చేసుకుంటే బాగుంటుంది. సో మీ నుంచి అభినందన అందుకున్నారు చంద్రబాబు గారు, ఒక నిజం చెప్పినందుకు. పాలన వాస్తవాలు గుర్తిస్తున్నాడు కాబట్టి అది మంచి పొలిటీషియన్. అయితే తాత్కాలికమే అవుతుందేమో, బహుశా పూర్తి స్థాయిలో అవుతుందని అనుకోక్కర్లేదేమో పురుషోత్తమ రెడ్డి గారు. ఎందుకంటే మళ్ళీ ఆయన వెంటనే అద్భుతంగా, ఇప్పుడు మీకు గుర్తుంది కదా, నల్లజారులోనేమో అసలు అప్పులు పుట్టట్లేదు, చాలా కష్టాల్లో ఉన్నారు. 3 రోజుల తర్వాత ఆర్థిక పరిస్థితి అద్భుతం అన్నారు. ఎల్లో మీడియానే రాసింది, ఈ దొంగ లెక్కలతోటి ఆ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, ద్రోహం జరుగుతుందని ఎల్లో మీడియానే రాసుకుంది. సో ఈ పరిస్థితి మరి కొనసాగుతుంది. మొట్టమొదటిసారిగా అయితే గట్టిగా ప్రజలు మెచ్చుకోవడం లేదన్న విషయాన్ని అంగీకరించినందుకు పురుషోత్తమ రెడ్డి గారు అభినందిస్తున్నారు. రైట్, పురుషోత్తమ రెడ్డి గారు, శివశంకర్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.